శ్రీతేజకు 10% పుష్ప కలెక్షన్ సీమన్నావు కదా, నేను ఇప్పుడు సూటిగా అడుగుతున్నా, మళ్ళీ అని అడుగుర్రి. ఆకుల శ్రీనివాస్ రెడ్డి అంటలేడు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడు తెలంగాణకు వచ్చినప్పుడు RRR కలెక్షన్స్ అని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ దందాకు సంబంధించి. దాంట్లో హైడ్రా బాధితులకి ఇమ్మని చెప్తున్నా. తెలంగాణలో ప్రతి గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి, పిల్లలు చచ్చిపోతుర్రు. ఫుడ్ పాయిజన్ అయి బాధితులు ఉన్నారు, 50 మంది చచ్చిపోయారు. ఆ 50 మందికి RRR కలెక్షన్స్ ఉంటాయి కదరా, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అన్నలు అల్లుళ్ళు వాళ్ళ కలెక్షన్స్ ఉన్నాయి కదా, దానిలోకించి 5% ఇవ్వను, ప్రతి కుటుంబానికి 50 కోట్లు వస్తాయి. పైగా ఈ విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి జీతం మొత్తం వాళ్ళకి ఇవ్వను. రేవంత్ రెడ్డి అక్రమంగా ఈ సంవత్సరంలో ఆయన దాదాపు ఒక 30,000 కోట్లు సంపాదించినని బయట టాక్ వినబడుతుంది. దానిలోకించి ఒక 10,000 కోట్లు ఇవ్వను. అట్లాగే ఆకునూరు మురళి, విద్యాశాఖ కమిషన్ ఆకునూరు మురళి, కోవర్ టాప్ కాంగ్రెస్ పార్టీ, ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులు తీసి ఆ పిల్లలకి, మన గురుకుల పిల్లలు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకి. నీ మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ ని గదెనెక్కించేరా. నువ్వు సంపాదించినటువంటి పైసలకించి వాళ్ళకి ఏమిస్తావో చెప్పరా మళ్ళీగా.